నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీకి గుడ్ న్యూస్ అయితే వచ్చేస్తుంది. అయితే ఏపీలో ఉన్న అనంతపురంలో అయితే ఎయిర్ బస్కి సంబంధించిన సంస్థ ఒకటి 20,000 కోట్ల రూపాయలతో అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే అంటే అనంతపూర్కి చాలా కళ వచ్చిందేమో అనిపిస్తుంది కొత్త సంస్థలతోని. ఇప్పుడు ఎయిర్ బస్ అసెంబ్లింగ్ సంస్థ ఒకటి 20,000 కోట్ల రూపాయలతోనే అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు? ఇంతకుముందు కియా కూడా వచ్చింది కదమ్మా, సౌత్ కొరియా అన్న సంస్థ. అది కూడా ఒక అంతర్జాతీయ ఫేమస్ కార్ల కంపెనీ. ఎప్పుడైతే కార్ల కంపెనీ అక్కడికి వచ్చిందో ఆ తర్వాత కొంత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక చెడ్డ పేరు కూడా వచ్చింది. ఈ ప్రభుత్వం వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయలేదు. వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకుని కార్లు రిలీజ్ చేసే సందర్భంలో అతనున్నాడు కదా ఎంపీ గోరంట్ల మాధవ్, ఒక పోలీస్ అధికారి, ఎక్స్ పోలీస్ అధికారి, ఆయన కూడా ఆ ప్రారంభోత్సవానికి ప్రోటోకాల్ ప్రకారం పిలవాలి కాబట్టి పిలిస్తే ఆయన ఏం చేశాడంటే అప్పుడు చాలా వాళ్ళ కంపెనీకి చెందిన అత్యున్నత చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లాంటి పెద్ద సంస్థ సిఇఓలు అంతా వచ్చారు. వచ్చినప్పుడు ఇతను ఆ కార్ల బానెట్ మీద అందరినీ స్కెచ్ పెన్ ఇచ్చి, దాన్ని అంటారు మార్కర్ ఇచ్చి రాయమంటే ఇతను చాలా అడ్డగోలుగాను వాళ్ళని బెదిరిస్తూ ఈ పరిశ్రమ మాకు స్థానికులకు ఉద్యోగం ఇవ్వట్లేదు, మమ్మల్ని కేర్ చేయట్లేదు అని బ్లాక్మెయిల్ చేసే రీతిలో రాసింది. అతను మాట్లాడిన తీరు కూడా బెదిరిస్తా మాట్లాడితే అది అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒకటి ఉంది. వాళ్ళు మనలాంటి సంస్థలు వెళ్ళి అక్కడ పరిశ్రమలు పెట్టినా వాళ్ళు ప్రోత్సహించకపోగా బెదిరిస్తున్నారని ఒక బ్యాడ్ రిమార్క్ పడింది. అది కొంతకాలం చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఫ్రాన్స్కి చెందిన ఎయిర్ బస్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. అది ఎయిర్ బస్, అది చాలా పెద్ద విమాన తయారీ సంస్థ. అది బోయింగ్ లాగానే ఇది ఎయిర్ బస్సు. చాలా ఎక్కువ కెపాసిటీ కలిగిన విమానాలు తయారు చేస్తుంది. వాళ్ళకి చాలా అంతర్జాతీయంగా మంచి డిమాండ్ కూడా ఉంది. వాళ్ళకి హెలికాప్టర్స్తో తయారీ విభాగాన్ని ఇప్పుడు ఎక్కడ పెట్టాలని ఇండియాలో ఆలోచిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లోను మళ్ళీ అనంతపూర్ జిల్లాని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ పెట్టాలనేది వాళ్ళు దాదాపుగా నిర్ణయించుకున్నట్టుగా. ఒక 20,000 కోట్ల రూపాయలతో మొదటి దశలో పెట్టినా అది ఆ 20,000 కోట్లకి పరిమితం అవ్వదు. ఆ తర్వాత అనేక రకాలైనటువంటి అనుబంధ పరిశ్రమలు కూడా అక్కడ వస్తాయి. దీన్ని ఎక్స్పాండ్ చేసి విస్తరించినప్పుడు కూడా ఇంకా ఇతోధికంగా ఉపాధి కలుగుతుంది. అక్కడ ఆర్థిక చలామణి లావాదేవీలు కూడా బాగా పెరుగుతాయి. మీరు అన్నట్టు నిజంగా అనంతపూర్ జిల్లాకి ఇది ఒక వరం అనుకోవాలి. ఇప్పుడు అనంతపూర్ జిల్లాకి ఇంకొక రెండవ వరం ఏంటంటే హైదరాబాద్ బెంగళూరు కారిడార్, అంటే ఒక 12 లేన్లు అనుకుంటా ఒక కారిడార్ డెవలప్ చేస్తున్నారు. అది ఎక్కువ రాయలసీమ ద్వారా వెళ్తుంది, అనంతపూర్ జిల్లాలు కూడా ఎక్కువగా వెళ్తుంది. కాబట్టి ఆ విధంగా కూడా చేసిన రాయలసీమ అంతటికీ కూడా మంచి ఉజ్వలమైన భవిష్యత్తు రాబోతుంది. ఈ కారిడార్ ఎందుకు చేస్తున్నారంటే ఈ కారిడార్లో పారిశ్రామిక వాడలు డెవలప్ చేయాలనేది ప్రధానమైన లక్ష్యం. అది ఎక్కువగా అది వెళుతున్నది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ వెళ్తుంది. ఎట్లా అంటే తెలంగాణలో కొంత భాగమే అలంపూర్ చౌరస్తా క్రాస్ రోడ్స్ వరకు తెలంగాణ భూభాగం. అది అక్కడి నుంచి ఎక్కువ రాయలసీమలో వెళ్ళి మళ్ళీ హిందూపూర్ దాటిన తర్వాత కర్ణాటకతో కలుస్తుంది. ఈ రెండు రాష్ట్రాలకి పెద్దగా ఉపయోగం లేదు, కానీ ఆంధ్రప్రదేశ్కి కారిడార్ ద్వారా పెద్ద మేలు జరగబోతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ హెలికాప్టర్ పరిశ్రమ ఏదైతే ఉందో దాని అసెంబ్లింగ్ యూనిట్ ముందుగా అక్కడ పెడుతున్నారనమాట. అది కనుక పెట్టారంటే మాత్రం నిజంగా దశ తిరిగినట్టే. అది ప్రపంచవ్యాప్తంగా సప్లై చేసే హెలికాప్టర్లని ఇక్కడ తయారు చేస్తారు వాళ్ళు. ఇక్కడ నుంచి ఎక్కడికైనా కూడా పంపిస్తారనమాట. ఇది ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఆంధ్రప్రదేశ్ కూడా ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా రాయలసీమ, అనంతపూర్ జిల్లాల్లో హెలికాప్టర్స్, అందులో ఎయిర్ బస్ లాంటి సంస్థ. ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వాళ్ళు చేసే అంటే ఇంకా కొంచెం చిన్న స్థాయిలో ఉంటుంది. టాటా వాళ్ళు కూడా ఇక్కడ ఏదో ఒక చిన్న అసెంబ్లింగ్ యూనిట్ పెట్టారు ఆదిబట్లలో, హైదరాబాద్, తెలంగాణలో. కానీ ఇది చాలా పెద్ద సంస్థ ఎయిర్ బస్ అనేది. అందులో కొన్ని స్పేర్ పార్ట్స్ తయారు చేయడానికి టాటా వాళ్ళు పెట్టింది ఇక్కడ ఆదిబట్టలో. అది అట్లా కాదు, పూర్తి స్థాయి హెలికాప్టర్లు, అందులో హై టెక్నాలజీ హెలికాప్టర్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటా ఉంటుంది తప్ప వెనకబడే సమస్య ఉండదు.
ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారుతున్న కొద్దీ కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. రైట్. అది అంటే ప్రపంచ స్థాయి హెలికాప్టర్లు తయారు చేస్తారు. అంటే దేశాధ్యక్షులు ఉపయోగించేటంత, తర్వాత డిఫెన్స్లో కూడా అత్యంత కీలకమైన ప్రదేశాల్లో ఉపయోగించే హెలికాప్టర్లు తయారు చేస్తుంది. అది దాని ప్రధాన లక్ష్యం. అంటే ఇది ఎప్పటి వరకు మొదలయ్యే అవకాశం ఉంది అంటారు సార్? అంటే వాళ్ళు కనుక నిర్ణయించుకుని కనుక ల్యాండ్ అయితే విత్ ఇన్ 3 years 2.5 years లో ప్రొడక్షన్ కూడా తీస్తారమ్మా. ఎందుకంటే వాళ్ళకంతా ప్రోటోటైప్ అంతా రెడీగా ఉంది. వాళ్ళకేం కొత్తగా ఇప్పుడు డిజైన్ చేసి హెలికాప్టర్ని ఎలా తయారు చేయాలో నమూనాలు తయారు చేసే అవసరం లేదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ డిజైన్స్ ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ వేరే సాట్ల ప్రొడక్షన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఆర్థికంగా ప్రభుత్వాల మీద ఆధారపడే వాళ్ళు కాదు వాళ్ళు. ఒక్కసారి మనకు సింగిల్ విండో ద్వారా కనుక పర్మిషన్ ఇస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవటం కూడా వాళ్ళకి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారి పాలసీస్ ఇండస్ట్రియల్గా ఎలా ఉంటాయి, తర్వాత ఇలాంటి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సంస్థలను ఎలా ప్రోత్సహించాలో, వాళ్ళని ఎలా గౌరవించాలో, వాళ్ళని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో అన్నీ ఆయన తెలుసు. ఏ విధమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలనేది, ఆ ప్రోత్సాహకాలు ఇస్తూనే దీర్ఘకాలంలో వాళ్ళు మనకి అనేక ట్యాక్సులు కడతారు అనేక రూపాల్లో. కాబట్టి తర్వాత ఒక ఉపాధి ఏర్పడుతుంది. ఒక కియా పరిశ్రమ ఏర్పడేటప్పటికీ అనంతపురం జిల్లాలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా అద్దులు పెరిగినాయి, భూమి విలువలు పెరిగినాయి, తర్వాత నగదు చలామణి పెరిగింది, ఉపాధి పెరిగింది. పరోక్షంగా కొందరు, ప్రత్యక్షంగా కొందరు ఉపాధి పొందుతున్నారు. అది ఒక కార్ల పరిశ్రమకి అంత వస్తే హెలికాప్టర్ పరిశ్రమ అంటే ఇంకా ఏ స్థాయిలో ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడదామని వచ్చిన వాళ్ళే వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మరి ఒక్కొక్కరు వస్తున్నారు. అదే ఇది అంటే ఉంటుందంటారా? ఎందుకంటే చాలా వరకు 5 సంవత్సరాలు చూస్తే ఇక్కడ కూడా ఏమీ జరగలేదు. మరి ఇప్పుడు మరి సడన్ గా మరి భూ కేటాయింపులే కావచ్చు, రాయితీలు ఇవ్వడమే కావచ్చు, ఇవన్నీ కూడా మరి అనుకున్నవి జరిగిపోతాయి అంటారా? లేదంటే తప్పకుండా జరుగుతాయి అమ్మ. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఫుల్ గేరప్ అయ్యి ఉంది. ఎటువంటి సిచ్యువేషన్ అయినా మనం మీట్ అవ్వాలి, అంతర్జాతీయంగా ఇమేజ్ కాపాడుకోవాలనేది. తర్వాత ఇక్కడ ఇంకొకటి మనకి కలిసి వచ్చే అంశం ఏంటంటే కేంద్రంలో బీజేపీ కూటమి భాగస్వామి అక్కడ కూడా ఉన్నారు కాబట్టి ఆ ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. తర్వాత ఇవాళ బడ్జెటే పెద్ద ఉదాహరణ. ఏంటంటే బడ్జెట్లోనే అనేక రకాలైన ప్రోత్సాహకాలు ఆంధ్రప్రదేశ్ ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల పాలనలో అనేక రంగాల్లో ప్రగతి దెబ్బతింది, అభివృద్ధి దెబ్బతింది, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి, పరిశ్రమలు రాలేదు, పెట్టుబడులు రాలేదు. ఇవన్నీ కూడా వాళ్ళు ప్రత్యేకంగా ప్రస్తావించి వీటన్నిటినీ మేము జాగ్రత్తగా చూసుకుంటూ అమరావతికి కానీ, పోలవరానికి కానీ, బ్యాక్వర్డ్ రీజన్స్కి ఇచ్చే అప్పుడు రాష్ట్ర విభజన హామీ చట్టం ప్రకారం రాయలసీమ అండ్ ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లా, ఇవి 2 ప్రాంతాలు ప్లస్ ప్రకాశం జిల్లాని వెనకబడిన ప్రాంతాలుగా వాళ్ళు ఆ లిస్టులో ప్రకటించారు. వాటికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఇవాళ 15,000 కోట్ల రూపాయలు అప్పుడు ఫస్ట్లోనే ఇప్పుడు కేటాయించారు. దాన్ని మీరు ఏది ప్రాధాన్యత గల అంశం అంటే వాటికి ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఇచ్చారు. తర్వాత ఇంకా కూడా పోలవరానికి కానీ, రాజధాని అమరావతికి కానీ, తర్వాత మౌలిక రంగాలను ఇంకా డెవలప్ చేసుకోవటానికి మీకుండే పథకాలని, ప్రణాళికల్ని మాకు పంపిస్తే వాటికి తగ్గట్టుగా కూడా మేము నిధులు మంజూరు తప్పకుండా ఇస్తాము. ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తున్నాం చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఇది మీరు అన్నట్టు ఒక అనంతపూర్కే కాదు, ఆంధ్రప్రదేశ్కే చాలా ఒక శుభ పరిణామం అని చెప్పచ్చు.